విజయసాయిరెడ్డిని కేసుల భయం వెంటాడుతోందా? ఆ భయంతోనే బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నారా? కమలంతో అంటకాగుతున్నారని తెలిసే జగన్ విజయసాయిని దూరం పెట్టేశారా? బీజేపీకి దగ్గర కాలేక అటు జగన్కి సమాధానం చెప్పుకోలేక రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారా? ఇంతకీ విజయసాయిరెడ్డి అంత హఠాత్తుగా పాలిటిక్స్కు గుడ్ బై చెప్పడం వెనుకున్న కారణాలేంటి? వాజ్ ది స్టోరీ? రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెను సంచలనం సృష్టించారు. అసలు ఇంత హఠాత్తుగా విజయసాయిరెడ్డి పాలిటిక్స్ నుంచి తప్పుకోవడం వెనుకున్న కారణాలేంటి అన్న దానిపై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు, ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంత హఠాత్తుగా రాజీనామా నిర్ణయం వెనుక బలమైన కారణాలే ఉండొచ్చన్న వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని, అలాగే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని, రాబోయే కాలంలోనూ ఏ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరుగా ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు ఫ్యాన్ పార్టీలో ఉండలేమని బయటకు వచ్చి ఇతర పార్టీల్లో చేరారు. మరికొంతమంది అదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నారు. అయితే విజయసాయిరెడ్డి లాంటి నేత పార్టీని వీడుతారని ఏ ఒక్కరూ ఊహించలేదు. దీని వెనుక ఏదో బలమైన కారణం ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు. అయితే ముఖ్యంగా విజయసాయిరెడ్డిని ఇటీవల పలు కేసులు వెంటాడుతున్నాయి. వైసీపీలో ఉంటే తనను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చునని విజయసాయిరెడ్డి కొద్ది రోజులుగా భయపడుతున్నాడని, ఈ క్రమంలోనే కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో భాగంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారన్న వాదన కూడా వినిపిస్తున్నాయి. రాజకీయాలకు గుడ్ బై చెప్పడానికి ప్రధాన కారణాల్లో బీజేపీతో ఉన్న సంబంధాలు కూడా ఓ కారణమని పొలిటికల్ సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీతో పాటు అమిత్ షాతో విజయసాయిరెడ్డికి మంచి సంబంధాలున్నాయట. కేసుల నుంచి తప్పించుకునేందుకు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారన్న వాదన కూడా వినిపిస్తోంది. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారని విజయసాయిపై ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల ఈడీ విచారణకు సైతం హాజరయ్యారు. కాకినాడ సెజ్లో తన వాటాలను బలవంతంగా లాక్కున్నారన్న కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తీగలాగితే డొంక కదిలినట్లుగా విజయసాయిరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో దందాలు చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో అవన్నీ తన మెడకు ఉచ్చు బిగుస్తుందని భావించిన విజయసాయిరెడ్డి వాటి నుంచి తప్పించుకునేందుకు వ్యూహాత్మకంగానే రాజీనామా అస్త్రాన్ని ఎంచుకున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. రాజకీయాలకు దూరమైతే ఏపీలోని కూటమి నేతలతో సత్సంబంధాలు ఏర్పడతాయని, ఆ తర్వాత నెమ్మదిగా బీజేపీ పెద్దల ద్వారా తనపై నమోదైన కేసులు, విచారణల నుంచి బయటపడొచ్చని విజయసాయిరెడ్డి ఆలోచనగా వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డి బీజేపీకి దగ్గరవుతున్నారన్న సమాచారం జగన్కు తెలిసిందని, అది తెలిసే ఆయన్ని జగన్ దూరం పెట్టారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డిని కేసుల భయం వెంటాడుతుండటంతో వాటి నుంచి తప్పించుకునేందుకు బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారన్న వార్తలు కూడా పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి దగ్గరవుతున్నారని, ఇవన్నీ వైసీపీ అధినేత జగన్కు తెలిసాయట. అందుకే విజయసాయిరెడ్డిని పక్కన పెట్టాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే అటు ప్రత్యక్షంగా బీజేపీకి దగ్గర కాలేక, ఇటు జగన్కు సమాధానం చెప్పుకోలేక విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారన్న టాక్ వినిపిస్తోంది. అయితే బీజేపీకి దగ్గర కావడానికి విజయసాయిరెడ్డి తన సొంతంగా ఓ మీడియా సంస్థను నెలకొల్పాలన్న ఆలోచనలో కూడా ఉన్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. లోక్సభలో ఆ పార్టీకి 3 మాత్రమే ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో బీజేపీకి ఎంపీల అవసరం ఉంది. కీలక బిల్లుల్ని నెగ్గించుకోవడానికి ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో వైసీపీ సభ్యులు రాజీనామాలు చేస్తే ఏర్పడే ఖాళీల్లో
బీజేపీ దక్కించుకోవచ్చు. సంఖ్యాబలం నేపథ్యంలో టీడీపీ, బీజేపీ కూటమికి అవి దక్కుతాయి. ఇప్పటికే బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య, మోపిదేవిలు వైసీపీ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యలు తిరిగి ఎంపీలుగా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి సానా సతీష్ గెలిచారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేశారు. రాబోయే రోజుల్లో మరికొన్ని స్థానాలు ఖాళీ అయితే అవి కూటమి ఖాతాకు దక్కుతాయి. కూటమి ఎంపీల మద్దతుతో రాజ్యసభలో కీలక బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు మోదీ సర్కార్ మంచి అవకాశం దక్కినట్లవుతుంది.